శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో చాలామంది అదృష్టాన్ని మార్చబోతున్న గురుగ్రహం జూన్ 1వ తారీఖు అర్ధరాత్రి 1:50 కర్కాటక రాశిలో ప్రవేశించడం జరుగుతుంది. సో ఇది గురువుకి ఉచ్చక్షేత్రం అవటం వల్ల మిగతా రాశుల్లో సంచరించే దానికన్నా కర్కాటక రాశిలో సంచరిస్తున్నటువంటి గురువు అత్యంత శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి గురువు ధనకారకుడు, అలాగే సంతానకారకుడు, జ్ఞానకారకుడు, విజ్ఞానకారకుడు. మనం చేస్తున్నటువంటి పూజలు, యజ్ఞ యాగాది హోమాలు, లేదంటే ఏదైనా దేవాలయం దర్శించడం, రెగ్యులర్గా ఏదైనా దైవ కార్యక్రమం చేపట్టినప్పుడు దాని యొక్క ఫలితం రావాలంటే గురువు యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. అంటే గురువు రాశిని చూస్తున్నా, 11వ స్థానానికి వచ్చినా, మరి ఏదైనా యోగంలో ఉన్నప్పుడు మనం చేస్తున్నటువంటి ఈ పూజ పుణ్య కార్యక్రమాలు ఆ సమయంలో ఎంబటనే మనకి అమల్లోకి రావడం జరుగుతూ ఉంటుంది. ఈవెన్ మనం గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్య ఫలితాన్ని కూడా ఈ జన్మలో అనుభవించే విధంగా గురుగ్రహం మనకి సహకరించవలసి ఉంటుంది. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి గురువు కర్కాటక రాశిలో తామ్రమూర్తిగా ప్రవేశిస్తూ 153 రోజుల పాటు ఈ కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో మరి మిథున రాశి వారికి ద్వితీయ ధనస్థానంలో సంచరించడం జరుగుతుంది. సో ఏదైనా ధనకారకుడైనటువంటి గురువు ధనస్థానంలో సంచరించడం, మరి మిథున రాశి వారికి ఏదైనా ఒక గొప్ప ధనయోగం కలిగే అవకాశం ఉంటుంది. అంటే ఎక్కువగా మరి సంతానం కొరకు ఆశించే దంపతులకి సంతాన లాభం కలుగుతుంది. అంటే మీ కుటుంబం యొక్క సభ్యుల సంఖ్య పెరుగుతుంది. అది మీకు సంతానం కలగడం వల్ల అవ్వచ్చు, మీ కుటుంబంలో ఒకరికి, లేదంటే మీకు వివాహం ద్వారా కుటుంబ సభ్యుల సంఖ్య పెరగవచ్చు, లేదా చాలా కాలంగా దూరంగా కుటుంబం నుంచి విడిపోయి దూరంగా ఎక్కడో ఉంటున్నటువంటి మీ సంతానం, మీ కుటుంబ సభ్యుడు తిరిగి మీ కుటుంబంలో కలిసే అవకాశం కూడా ఉంటుంది. మరి ఇది ఒక విధంగా ఉంటే, ఆర్థిక పరంగా కుటుంబం యొక్క సంపద పెరుగుతుంది, అంటే ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావడం వల్ల ఆదాయం పెరుగుతుంది. మీ కుటుంబం యొక్క స్థిరాస్తులు పెరగడం వల్ల ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మీకు ఒక స్థిరాస్తి మీరు కొనడం వల్ల, మీ పెద్దవారి ద్వారా రావడం వల్ల మరి స్థిరాస్తి ద్వారా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అంటే స్థిరాస్తి అని ఎందుకన్నాం, గురువు మరి గృహకారకుడు కూడా అవడం వల్ల ఈ స్థిరాస్తి లభించే అవకాశం ఉంటుంది. అలాగే మరి గురువు ఈ రాశి వారికి సప్తమ దశమాధిపతిగా ధనస్థానం, ఉద్యోగంలో అభివృద్ధి రావడం జరుగుతుంది. ఉద్యోగం మారడం కూడా ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతూ ఉంటుంది. సప్తమాధిపతిగా భార్యకి ఉద్యోగం రావడం కానీ, లేదంటే భర్తకి ఉద్యోగం రావడం కానీ, అంటే మొత్తం మీద టోటల్గా కుటుంబ సంపద పెరుగుతుంది, కుటుంబ సభ్యులు పెరుగుతుంది. అంటే కుటుంబంలో భక్తి భావం పెరుగుతూ ఉంటుంది. అందరూ కూడా ఎప్పుడు మంచి కార్యక్రమాల్లో పాల్గొనడం, క్రమశిక్షణతో ఉండడం, చిన్న చిన్న చెడ్డ అలవాట్లు ఏమైనా ఉంటే అవి సమసిపోయి గృహం అంతా కూడా చాలా నీట్గా ఒక దేవాలయంలా కనబడుతుంటుంది. అందరూ క్రమశిక్షణతో ఉంటారు. ప్రతిరోజు దైవారాధన జరుగుతూ ఉంటుంది. అలాగే ఇంటికి వచ్చినటువంటి చుట్టాలు కూడా ఆ విధంగానే ఒక సాంప్రదాయంగా ఉన్నటువంటి వాళ్ళు రావడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మీ ఇల్లే ఒక దేవాలయంలాగా, ఒక పుణ్యక్షేత్రంలాగా, ఒక ఆధ్యాత్మిక కేంద్రంలాగా మారే అవకాశం ఉంది.
అలాగే చర్చించుకునే విషయాలు కూడా ధన సంపాదన, వివాహ విషయాలు, పుణ్య కార్యక్రమాల కోసం చర్చించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక 2లో ఉన్నటువంటి గురువు 2, 6, 10 స్థానాల్ని యాక్టివేట్ చేయడం జరుగుతుంది. ఇది ఉద్యోగానికి సంబంధించింది. మరి కేబీ ప్రకారం ఒక అబ్బాయికి ఉద్యోగం రావాలంటే 2, 6, 10 స్థానాలు యాక్టివేట్ అవుతే ఉద్యోగం లభిస్తూ ఉంటుంది. అంటే 2లో ఆల్రెడీ గురువు ఉన్నాడు కాబట్టి ధనాదాయం, జీతం వస్తుంది. 6వ స్థానం కాబట్టి సర్వీసు. ఎటువంటి సర్వీస్ చేస్తాడు గురువు 6లో చూసినప్పుడు? ఉపాధ్యాయుడిగా, బ్యాంకు మేనేజర్గా, లేదంటే న్యాయవాదిగా, గుళ్ళో పురోహితుడిగా, ఒక ఆస్ట్రాలజర్గా, ఈ విధంగా మరి సాంప్రదాయ వృత్తుల్లో ప్రవేశించడం జరుగుతుంది. అతని సర్వీస్ కూడా చాలా నిజాయితీగా ఉంటుంది. దానివల్ల ఇటువంటి సంస్థల్లో ఉద్యోగం రావచ్చు. ఇంకా దశమం అన్నది కర్మస్థానం. అంటే జాతకుడు తనను తాను పోషించుకోవడానికి, తన కుటుంబాన్ని పోషించుకోవడానికి ఏ వృత్తి అయితే చేపడతాడో అది దశమస్థానం అనే కర్మస్థానం చెప్తూ ఉంటుంది. అటువంటి కర్మస్థానాన్ని చూస్తున్నటువంటి గురువు, అది మరి గురువుకి స్వక్షేత్రం కూడా అవటం వల్ల మరి ఆధ్యాత్మిక వృత్తులు, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, విద్యారంగ సంస్థల్లో జాతకుడు ప్రవేశించి తద్వారా ధన సంపాదన చేసే అవకాశం అయితే కనబడుతుంది. బట్ ఓవరాల్గా మరి ఇది నిరుద్యోగులకి చాలా అనుకూలంగా ఉంటుంది. వివాహం కాని వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఏదన్నా పరిశోధన గ్రంథాల మీదో, ప్రవచనాల మీదో పరిశోధన చేస్తున్నటువంటి ప్రవచనకారులకి ఇది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అంటే పరిశోధన అన్నది పెద్ద ఏదో రీసెర్చ్ అన్నది కాదు, కానీ సరే ఒక విషయం ఎందుకు జరిగింది దాని మీద కొంత లోతుగా వెళ్తూ ఉంటాడు. ఒక ఆస్ట్రాలజర్ అవ్వచ్చు, ఒక జ్యోతిష్కుడు అవ్వచ్చు, లేదంటే ఒక ఏదో ప్రవచనాలు చెప్పేవచ్చు. కొంచెం డెప్త్గా చెప్తామనే ఉద్దేశంతో ఇంకా బ్యాక్గ్రౌండ్కి వెళ్తూ ఉంటారు. దాన్ని కామన్గా పరిశోధన అంటారు తప్ప ప్రతిదీ జీవితంలో ప్రతిదీ, ఒక స్త్రీ, ఒక ఇల్లాలు వంట చేయడం కూడా పరిశోధన. అలాగే ఏంటంటే ఒక విద్యార్థి చదువు కూడా పరిశోధన అంటుంటారు. కాబట్టి దానికి పెద్దగా ఏం బిల్డప్ పక్కర్లేదు. బట్ ఏదైనా గురువు మిమ్మల్ని మంచి మార్గంలో, మిమ్మల్ని మీ కుటుంబాన్ని మంచి మార్గంలో నడిపించే ప్రయత్నంలో తప్పకుండా సక్సెస్ అవుతుంది. మీ కుటుంబం యొక్క మంచి పేరు 10 మంది చెప్పుకునే విధంగా మంచిగా మీకు ఈ గురుగ్రహం అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. దీని పరిహారం కూడా మరి తెలుసుకొని అది ఏ విధంగా చేస్తే ఇంకా మరింత ప్రాముఖ్యత లభిస్తుందో తెలుసుకొని ఆ పరిహారం కూడా ఈ రాబోయే 153 రోజుల్లో చేసుకుంటే 100% మీరు ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళడం జరుగుతుంది. ఈ గురుగ్రహం ఒక జాతకుడు ఆ వ్యక్తిగతంగా అతని జాతకుడి మీదే కాకుండా అతని యొక్క సంతానం మీద, వారి యొక్క తండ్రి గారి మీద, అతని యొక్క భార్య మీద ఈ ప్రభావం చూపడం జరుగుతుంది. అలాగే మొత్తం ఆర్థిక వ్యవస్థ, జాతకుడి యొక్క ధన ఆదాయం కానీ, వ్యయం కానీ, ఇవన్నీ కూడా గురుగ్రహ అనుగ్రహం ఉంటేనే జాతకుడు పొందగలుగుతూ ఉంటాడు. అందుకని ఈ గురుగ్రహం మార్పు కోసం మరి చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. ఈ గురువు మారినప్పుడల్లా ప్రతి ఒక నదికి మరి పుష్కరాలు రావడం జరుగుతుంటుంది. ఆ పుష్కరాల్లో అంటే ఏ నదికైతే పుష్కరాలు వస్తాయో ఆ నదిలో స్నానం చేయడం వల్ల జాతకుడు ఈ జన్మలో చేసుకున్నటువంటి పాపకర్మలు నశించి పుణ్యకర్మలు పొందడం జరుగుతూ ఉంటుంది. అటువంటి గురుగ్రహం ఈ జూన్ 1వ తారీఖు అర్ధరాత్రి కర్కాటకంలో ప్రవేశించి ఇంచుమించుగా మనకి అక్టోబర్ 31వ తారీఖు వరకు ఇదే రాశిలో సంచరించడం జరుగుతుంది. సుమారు 153 రోజుల పాటు సంచరిస్తున్నటువంటి ఈ గురుగ్రహం ఉచ్చస్థానంలో మరి కొన్ని రాశుల వారికి హంస మహాపురుష యోగం అనే ఒక పంచమహాపురుష యోగాన్ని ఏర్పాటు చేస్తుంది. మరి కొంతమందికి గజకేసరి యోగం అనే గొప్ప యోగాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. అంటే ఇంచుమించు ప్రతి ఒక్కరి జాతకంలో కూడా ఈ గజకేసరి యోగం అన్నది ఏదో కారణం వల్ల, అంటే గురుచంద్రులు కలిసి ఉండడం వల్ల, ఒకరికొకరు కేంద్రంలో ఉండడం వల్ల ఏర్పడడం జరుగుతుంటుంది. అయితే గురువు స్వక్షేత్రంలో కాకుండా ఉచ్చక్షేత్రంలో ఉన్నప్పుడు ఏర్పడినటువంటి అత్యంత బలమైనటువంటిది ఈ గజకేసరి యోగం. ఈ యోగం కొన్ని రాసుల వారికి ఈ సమయంలో ఏర్పడుతుంది. మరి దురదృష్టవశాత్తు కొన్ని రాసుల వారికి శకట యోగం అనే ఒక యోగం ఏర్పడుతుంది. అది వారి యొక్క జన్మ జాతకంలో ఉంటే ఇప్పుడు ఏర్పడబోతున్నటువంటి ఈ శకట యోగం అన్నది వారి యొక్క
జీవితంలో అంటే ఈ రాబోయే 108 రోజుల్లో కొన్ని ఇబ్బందులు కూడా కలగజేయడం జరుగుతుంటుంది. మరి ప్రధానంగా ఈ గురువు ఈ ఒక రాశిలోకి మారేటప్పుడు 4 విధాలుగా ఆ రాశుల్లో ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. అది సువర్ణమూర్తి, రజితమూర్తి, లోహమూర్తి, అలాగే తామ్రమూర్తిగా ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. ఆ ప్రవేశించే స్థితిని బట్టి అంటే రజతమూర్తిగా ఎవరికైతే ప్రవేశిస్తాడో వారికి ఏ స్థానమైనా గురువు అత్యంత శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది. అదే లోహమూర్తి అయినప్పుడు శుభస్థానంలోకి వచ్చినప్పుడు కూడా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఇవ్వడం జరుగుతుంటుంది. మరి ఈ వీడియోలో మనం ఈ గురువు యొక్క మార్పు ఏ రాశి వారికి అఖండ యోగాన్ని ఇవ్వబోతుంది, మరి లోహమూర్తిగా, తామ్రమూర్తిగా, రజతమూర్తిగా ఏ రాశుల వారిని అదృష్టం వరించబోతుంది అన్న విషయాన్ని చాలా డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం మన వీడియో చేద్దాం. అలాగే ప్రతి ఒక్క రాశి వారికి కూడా ఏ పరిహారం చేసుకుంటే మరి ఈ అదృష్టం కలిసి వస్తుంది, లేదంటే దురదృష్టం నుంచి బయటపడవచ్చు అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏదైనా గురుగ్రహం అనుగ్రహం అంటే ఇప్పుడు గురువు మార్పు వచ్చినప్పుడు కొన్ని రాశుల వారికి సంతాన లాభం కలుగుతుంది, కొన్ని రాశుల వారికి వివాహం జరుగుతుంది, కొన్ని రాశుల వారికి ఉద్యోగం ఏర్పడుతుంది. మరి నాడీ శాస్త్ర ప్రకారం గురువే జీవకారకుడు కాబట్టి గురువును ఆధారం చేసుకునే ఈ నాడీ శాస్త్ర ప్రకారం జాతక విశ్లేషణ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మరి ఎవరైతే ఈ శాస్త్రం మీద నమ్మకం ఉన్నారో వాళ్ళు ఈ వీడియోని జాగ్రత్తగా పరిశీలించి తగు పరిహారం చేసుకుంటే గురువు తప్పకుండా వారి యొక్క కోరికని నెరవేర్చడం జరుగుతుంది. గురువు యొక్క అనుగ్రహం పొందాలంటే సాధారణంగా దక్షిణామూర్తి శివుడు ఆరాధన వల్ల మనకి గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది. లేదు మీకు విద్య నేర్పిన గురువు, తల్లి తండ్రి వారి సేవ చేయడం వల్ల కూడా గురువు మీకు మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎన్ని పరిహారాలు చేసినప్పటికీ కూడా గణపతిని ఆరాధించడం కానీ, గణపతిని ఏ విధంగా అంటే మీ యొక్క శక్తిని బట్టి పూజించడం వల్ల ఈ యొక్క పరిహారం అంటే మనం ఏ పరిహారం చేసినా గణపతిని ఆరాధించడం వల్ల, పూజించడం వల్ల, లేదంటే ఈ గణపతి హోమం చాలా సింపుల్గా చేసుకున్నటువంటి హోమాల్లో గణపతి హోమం ఒకటి, అది చాలా తొందరగా మీకు ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. అంటే ఇంచుమించుగా మనం ఆ హోమం పూర్తయ్యే లోపల కూడా మీకు ఆ ఫలితం వచ్చినా ఆశ్చర్యపడక్కర్లేదు. గణపతికి ఇష్టమైనటువంటి అష్టద్రవ్యాలు అంటే 8 రకాల వస్తువులతో ఈ హోమాన్ని చేయడం వల్ల అంటే అది దానికి పూర్వం అంటే గణపతి హోమం చేసే ముందు మీరు కొన్ని గురువు ద్వారా ఉపదేశం పొంది ఆ మంత్రం మీద పట్టు సాధించడం వల్ల స్వయంగా మీరు చేసుకోవచ్చు. లేని పక్షంలో ఎవరైతే ఇటువంటి హోమాలు చేసే ప్రావీణ్యం కలిగి వాళ్ళకి ఆ విద్య వచ్చి ఉంటే వాళ్ళతో అన్న చేయించుకోవచ్చు. సో ఏదన్నా అది మీ యొక్క ఇష్టాన్ని బట్టి ఉంటుంది. మరి గణపతికి ఎక్కువగా ఇష్టమైనటువంటి కుడుములు అంటే అవే మోదకములు అంటారు, అవి గణపతికి సమర్పించవలసి ఉంటుంది. అవి 108. అలాగే అరటిపళ్ళు, అవి సంపూర్ణంగా అరటిపండుతో కాకుండా ముక్కలుగా కట్ చేసి అంటే మనం చిన్నపిల్లవాడికి ఏ విధంగా అయితే తినిపిస్తామో ఆ విధంగా ముక్కలు కట్ చేసి అరటిపళ్ళు హోమంలో వేయవలసి ఉంటుంది. చెరకు ముక్కలు, దాని తర్వాత అటుకులు, పేలాలు, సత్తుపిండి, తెల్ల నువ్వులు, అలాగే కొబ్బరి ముక్కలు, ఇవి 8 రకాల ద్రవ్యాలు స్వామివారికి ఈ గణపతి హోమంలో సమర్పించడం వల్ల విధి విధానంగా పూర్తి చేసి దీనివల్ల ఏంటంటే సంపూర్ణంగా మీకు ఇటువంటి ఫలితం అన్నది రావడం జరుగుతుంటుంది. కామన్గా ఇవి చేయలేని వారు ఏదైనా దేవాలయంలో కూడా ఈ ద్రవ్యాలు సమర్పించడం వల్ల మీకు ఆ ఫలితం పొందే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా ఈ గణపతిని ఆరాధించడం వల్ల, గణపతి హోమం చేయడం వల్ల, గణపతి యొక్క అష్టోత్తరం చదవడం వల్ల
సంకటనాశన గణేశ స్తోత్ర పారాయణ వల్ల ఈ గురువు యొక్క అనుగ్రహం అన్నది మీకు లభిస్తూ ఉంటుంది. అంటే గురువు అనేక కారకత్వాలు వహిస్తూ ఉంటాడు. సంతానం కొరకు ఒక విధంగా రెమెడీ చేయవలసి ఉంటుంది, విద్య కొరకు ఒక విధంగా, ధనం కొరకు ఒక విధంగా, ఈ విధంగా ప్రతిదానికి వివిధ రకాల పరిహారాలు చెప్పడం జరుగుతుంది. బట్ ఏదైనా ఒక కోరిక నెరవేరాలన్నా, జీవితంలో అదృష్టవంతుడు ఆరోగ్యంగా ఉండాలన్నా గురువు యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. సో ఏదైనా గురువు అనుగ్రహం ఉంటే జీవితం చాలా సంతోషంగా సాంప్రదాయంగా నడిచే అవకాశం ఉంటుంది. స్వస్తి.